రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట నిర్వహిస్తున్న డోర్ టు డోర్ కార్యక్రమం గురువారం నరసరావుపేట పట్టణం 26వ వార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, గుంటూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వడ్రం హరిబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి కరపత్రాల ద్వారా వివరిస్తూ ఇంటింటికి ప్రచారం చేశారు. మనం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ హామీలన్నీ కూడా ప్రతి గడపకి చెప్తూ ముందుకెళ్తా ఉన్నాము. గడిచిన 7 ఏళ్ళుగా ఇదే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ప్రతి గడపకి వెళ్తా ఉన్నాము. ప్రజలకు అండగా ఉంటున్నాము. ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే సత్వరమే వాటికి న్యాయ విచారణ చేస్తూ వాళ్ళకి న్యాయం చేస్తూ మేము ముందుకు వెళ్తా ఉన్నాము. ఇక్కడ ఉన్న ఉమ్మడి కుటుంబ నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ, అదేవిధంగా మహాశక్తి మహిళలు, వీర మహిళలు అందరూ కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. గడిచిన 7 ఏళ్ళుగా మన వడ్డారం హరిబాబు గారు, జేడీసీఎంఎస్ చైర్మన్ గారు మాకు అబ్జర్వర్గా ఉన్నారు. మా గెలుపులో ప్రధానమైన కారణం వారు కూడా అనునిత్యం కూడా నర్సాపేటలో ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఎంపీ గారు కూడా నిత్యం కూడా ప్రజలతోనే ఉంటారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరం కూడా ఎప్పుడు కూడా నర్సాపేట పట్టణ ప్రజలతో మమైకం అయిపోయి ఉంటాం. కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా 2029లో మా ఎంపీ గారు హ్యాట్రిక్ సాధిస్తారు. నర్సాపేట పట్టణంలో మళ్ళీ అరవింద్ బాబు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తారు గ్యారెంటీగా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 5వ ముఖ్యమంత్రిని ప్రజలే చేస్తారు 100%. ఎందుకంటే ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టుకుంటున్నాము, అమరావతిని కట్టుకుంటున్నాము, పోలవరాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాము. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. నరసరావుపేట పట్టణంలో 26వ డివిజన్లో మనము ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మన యొక్క గౌరవ శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటింటికి తిరిగి ఈ యొక్క 2 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా తిరిగి చెప్పడం జరుగుతూ ఉంది. అయితే మనం ఈ 2 సంవత్సరాల పరిపాలనలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఎంత చక్కగా ప్రతి ఒక్కళ్ళకి కూడా అభివృద్ధిని వారి ముంగిటికి తీసుకెళ్ళిందనేది మనం చూడవచ్చు. అలాగే సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో, తల్లికి వందనం కానీ, అలాగే ఎన్టీఆర్ భరోసా కానీ ప్రతి 1వ తారీఖున విధిగా ముందే తీసుకువెళ్ళి ఈ పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది.